హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీసీ లెక్చర్స్. ఈ రోజు నుంచి మనం కరెంట్ అఫైర్స్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం ఫర్ ఏపీఎస్సీ టీఎస్పీసీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి. సో ఏపీఎస్సీ గురించి చెప్పాలంటే మనకి ఆల్రెడీ 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది అనౌన్స్ చేశారు. చాలా కేర్ఫుల్గా ఉన్నారు ప్రిపరేషన్లో. అందుకని చెప్పి కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ప్రిలిమ్స్లో అని మనకు తెలుస్తుంది. సో అందుకని చెప్పి ఈ కరెంట్ అఫైర్స్ని ఇప్పటి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్లో మనకి అది హెక్టిక్ అయిపోతుంది స్కెడ్యూల్ కాబట్టి. అయితే కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే కొంచెం ఒకలాగా గేమ్ చేంజర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ అండ్ రీజనల్ లెవెల్ అని కూడా చెప్పారు ఏపీఎస్సీకి, అలాగే టీఎస్పీఎస్సీకి. సో కరెంట్ అఫైర్స్ని ఎలా ట్యాకిల్ చేయాలనేది మీకు ఈ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా మీకు వన్స్ ఈ వీడియో లెక్చర్స్ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. అయితే ఈరోజు మనం లెసన్ 1ని స్టార్ట్ చేస్తున్నాం. అయితే దీంట్లో ప్రతి వీడియోలో నేను ఒక 5 టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఈ 5 టాపిక్స్ కూడా అన్నీ కూడా మనకి ప్రిలిమ్స్ ఓరియంటేషన్గా ఉంటుంది. సో టోటల్ గ్రూప్ 1 స్టడీ మెటీరియల్ కొంత బేసిక్ పార్ట్ అనేది కవర్ చేయడం జరిగింది. అది కూడా ఈ వెబ్సైట్లో నేను అప్డేట్ చేశాను మొత్తం. ఈ లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంకో స్ట్రాంగ్ రికమెండేషన్ అంటే ఫస్ట్ బేసిక్స్ అన్ని కూడా మీరు కవర్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ నుంచే చాలా వరకు క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు ఇంతకుముందు చూసుకుంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎనాలిసిస్ కూడా మీకు చెప్పాను. సో దాంట్లో కూడా మొత్తాన్ని బేసిక్ క్వశ్చన్స్ మాత్రం అడుగుతున్నారు. సో ఇండెప్త్ ప్రిపరేషన్ అవసరం లేదు. ఫస్ట్ మనం ఇండెప్త్ ప్రిపరేషన్కి వెళ్ళక ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి బేసిక్ పార్ట్ అంతా కూడా మనం కవర్ చేయాలి. సో ఈ బేసిక్ పార్ట్ కంటెంట్ అంతా కూడా మీకు ఈ వెబ్సైట్లో నేను మొత్తం అప్డేట్ చేశాను. ఫౌండేషన్ కోర్స్ అని ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే ఇప్పుడు గ్రూప్ 1 ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటే నేను రికమెండ్ చేస్తుంది అంటే ఫస్ట్ ఫౌండేషన్ కోర్స్ తరగతి కంటెంట్ ఉంటుంది, పాలిటీ అండ్ ఎకానమీ. సో అది మీరు ఫస్ట్ చదవాలి. ఆ పాలిటీ ఎకానమీ చదివిన తర్వాత మాత్రమే ఈ కరెంట్ అఫైర్స్ అయితే మీకు ఈజీ అయిపోతుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద వర్డ్స్ ఏంటంటే మనకి పాలిటీ ఎకానమీ చుట్టూ తిరుగుతుంటాయి కరెంట్ అఫైర్స్లో. సో ఫస్ట్ ఏంటి నేను రికమెండ్ చేస్తానంటే ఈ బేసిక్ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. అప్పుడు నెక్స్ట్ మెయిన్స్కి ఇండెప్త్ ప్రిపరేషన్ అనేది ఉన్నది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసుకుంటే మనకి ఫస్ట్ టాపిక్ ఏంటంటే వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ టు ఇండియా సోలార్ ప్రాజెక్ట్స్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం పెద్ద లెవెల్లో ఫినాన్సింగ్ అనేది జరిగింది ఒక సోలార్ ప్రాజెక్ట్కి. అది వరల్డ్ బ్యాంక్ ఇండియాకి ఇచ్చిందనమాట. ఇది ఎంత అంటే కొంచెం మనకేంటి మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి బాగా అనలైజ్ చేసుకుంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎక్కువ నంబర్ గేమ్తో అడుగుతున్నారు ఏపీఎస్సీ అంటే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ. సో ఇలాంటి నంబర్ గేమ్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. అలాగే డేట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అలాగే డేట్ అండ్ ఇయర్తో కూడా కొంచెం అడుగుతున్నారు. సో వీటి మీద ఈ నంబర్స్ ఎక్కడెక్కడ కనిపిస్తున్నా సరే దాని మీద కొంచెం ఎక్కువ మనం ఫోకస్ చేయాలి. అంటే జనరల్గా ఏపీఎస్సీ తాలూకా టెండెన్సీ ఇది. సో వీటి మీద కొంచెం దృష్టి పెడితే సరిపోతుంది. సో ఎంత ఎయిడ్ ఇచ్చారంటే మనకి $1 బిలియన్ ఇచ్చారు. దట్టు ఇదేంటంటే లార్జెస్ట్ ఫినాన్సింగ్ ఆఫ్ సోలార్ ప్రాజెక్ట్స్. అంటే ప్రపంచంలో అన్ని దేశాల్లో చూసుకున్నా సరే ఇది మనకి ఇండియాకి పరంగా వచ్చిన ఎయిడ్ కానీ ఈ $1 బిలియన్ కానీ ఇదేంటే ఒక లార్జెస్ట్ ఫినాన్స్ అని చెప్పుకోవాలి సోలార్ ప్రాజెక్ట్స్ పరంగా చూసుకుంటే. అలాగే ఈ ఎయిడ్ ఏమిస్తుందంటే ఒక రకంగా ఒక ఇండియాకి ఒక పుష్ ఇస్తున్నాడు. దేనికోసం? రెన్యూవబుల్ ఎనర్జీ కోసం. అంటే 2030 కదా వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు, ట్రిపుల్ షేర్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ బై 2030. సో దీనికోసం మనకేంటే ఈ ఎయిడ్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇదొకటి మనం గమనించాలి. అయితే ఈ ఎయిడ్ ఎప్పుడు అనౌన్స్ చేశారంటే వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఎంతకుముందు వచ్చారు మనకి, జిమ్ యాంగ్ కిమ్. సో ఈ నేమ్ కూడా మనకి ఇంపార్టెంటే. జస్ట్ జేవైకే అని గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. సో వరల్డ్ బ్యాంక్ ఏంటి మనకి జస్ట్ సింపుల్ ఫామ్లో ఏంటంటే జేవైకే జిక్ అని మీరు అనొచ్చు. సో జేవైకే అని గుర్తుపెట్టుకుంటే మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ప్రిలిమ్స్లో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఆయన పేరేంటి జిమ్ యాంగ్ కిమ్. సో ఇవి మనకి ఏంటి కీ పాయింట్స్ అనమాట. సో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి $1 బిలియన్ ఎయిడ్ అండ్ లార్జెస్ట్ ఫినాన్సింగ్ ఆఫ్ సోలార్ ప్రాజెక్ట్స్ జరిగింది. అలాగే రెన్యూవబుల్ ఎనర్జీని టార్గెట్ చేస్తూ దీనికోసం ఒక ట్రిపుల్ షేర్ 2030 కల్లా అవ్వాలని చెప్పి టార్గెట్ కింద పెట్టుకున్నారు. ఈ ఎయిడ్ అనేది దానికి హెల్ప్ అవుతుంది. అలాగే ఇది ఎవరు అనౌన్స్ చేశారంటే మనకి జిక్ అంటే జిమ్ యాంగ్ కిమ్ అనౌన్స్ చేశారు. ఈయన ఎవరు? వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ఇంకా వేరే అగ్రిమెంట్స్ కూడా ఉన్నాయి. దీంట్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి ఇంటర్నేషనల్ సోలార్ ఏరియన్స్. సో దీంట్లో ఈ వీడియోలో మీకు 5th టాపిక్ కింద ఇది పెట్టాను నేను, ఇంటర్నేషనల్ సోలార్ ఏరియన్స్. దీని మీద క్వశ్చన్ రావడానికి చాలా అవకాశం ఉన్నాయి. అందుకే కొంచెం ఈ టాపిక్ మీద ఇంటర్నేషనల్ సోలార్ ఏరియన్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇప్పుడేంటి ఇంటర్నేషనల్ సోలార్ ఏరియన్స్కి మనకి ఫైనాన్షియల్ పార్ట్నర్ ఎవరంటే మనకి వరల్డ్ బ్యాంక్ అనమాట. అయితే వరల్డ్ బ్యాంక్ ఏ విధంగా మనకి సపోర్ట్ చేస్తుంది ఇండియా కంటే టోటల్ మనకి 5 ఇంపార్టెంట్ కీ ఏరియాస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే స్మార్ట్ సిటీస్, ఇంకోటి గంగా రిజర్వేషన్. ఇదేంటి మీకు కరెంట్ ఇష్యూస్లో కూడా మీకు ఈ గంగా రిజర్వేషన్ అంటే దీని మీద ఒక ఆడియో లెక్చర్ కూడా మీకు చేయడం జరిగింది. సో ఇన్ కేస్ అది కనుక చూడకపోతే కరెంట్ ఇష్యూస్ లెసన్ 1 మీరు చూస్తుంటే మీకు ఈ గంగా రిజర్వేషన్ దాని తర్వాత మెయిన్ కీ పార్ట్ అనాలిసిస్తో ఉండదు, జస్ట్ ఫ్యాక్చువల్ స్టఫ్ అంతా
మీకు ఉంటుందన్నమాట. థర్డ్ ఏంటంటే మనకి స్వచ్ఛ భారత్, ఫోర్త్ది స్కిల్ డెవలప్మెంట్, ఫిఫ్త్ పవర్ ఫర్ ఆల్. సో ఈ 5 ఏరియాస్ మీద మనకి వరల్డ్ బ్యాంక్ అనేది సపోర్ట్ చేస్తుంది మనకి. సో ఇవి కూడా కొన్నిసార్లు మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడగొచ్చు కాబట్టి వీటి మీద కూడా మనం ఫోకస్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇండియాస్ ఇంప్రూవ్మెంట్ ఓవర్ లాజిస్టిక్స్ ఇండెక్స్. సో లాజిస్టిక్స్ ఇండెక్స్లో మనకి 2014లో మనకి 54th ర్యాంక్ ఉండేది. అయితే 2016కి వచ్చరికి మన ర్యాంక్ ఎంత ఉంది, 35th. సో ర్యాంకింగ్ వైజ్ మనకి ఏంటంటే ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటే ఏంటి. సో జనరల్గా ఏంటంటే యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో ఇలాంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. అంటే కొంచెం ఏంటంటే కరెంట్లో ఉన్నా సరే స్టాటిక్ పార్ట్ అడుగుతారు, అందుకని చెప్పి బోత్ స్టాటిక్ అండ్ డైనమిక్ పార్ట్ మీకు కవర్ చేయడం జరుగుతుంది. అయితే బేసికల్గా ఈ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఇది ఒక బైనరీ ఇండెక్స్. ఇది ఎవరు రిలీజ్ చేస్తారంటే వరల్డ్ బ్యాంక్. సో ఎవరు రిలీజ్ చేస్తారని క్వశ్చన్ అడగచ్చు కొన్నిసార్లు, మనకి ఆన్సర్ ఏంటి వరల్డ్ బ్యాంక్. సో దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అయితే ఇది ఏం మెజర్ చేస్తుందంటే గ్లోబల్ సప్లై చైన్ ఎఫిషియన్సీ. అంటే ఒక కంట్రీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకుంటే మన కంట్రీ తరక గ్లోబల్ సప్లై చైన్ తరక ఎఫిషియన్సీ అని క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. సో ఇది మనకేంటి లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. సో దీంట్లో మనకి గుర్తుపెట్టుకోవాల్సిన కీవర్డ్స్ అంటే ఒకటి వరల్డ్ బ్యాంక్, ఇంకోటి గ్లోబల్ సప్లై చైన్ ఎఫిషియన్సీ. సో జస్ట్ ఈ 2 కీవర్డ్స్ మనకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అయితే ర్యాంకింగ్ పరంగా చూసుకుంటే 2014లో మనకి ఎంత ఉండేది, 54th ఉండేది. 2016 వచ్చరికి అది 35th అయింది. నెక్స్ట్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే చిన్న అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించాలి. అయితే ఈ ర్యాంకింగ్ అనేది పెరిగింది. సో దీన్ని బట్టి మనకి ఇండియాకి ఎంతవరకు అది ఫేవరబుల్గా ఉంది ఈ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది. అయితే దీంట్లో 3 ఆస్పెక్ట్స్ మనకు కనిపిస్తున్నాయి, 3 ఇంపార్టెంట్ ఏరియాస్ మనకు కనిపిస్తున్నాయి. దీనివల్ల ఏంటంటే మనం కూడా టోటల్ వరల్డ్లో చూసుకుంటే ఒక పార్ట్గా ఉంటాం దేంట్లో, గ్లోబల్ సప్లై చైన్లో. అలాగే ట్రేడ్ యాక్టివిటీస్ కూడా పెరుగుతాయి, అటు ఇంటర్నల్ ట్రేడ్ కానీ ఎక్స్టర్నల్ ట్రేడ్ కానీ. ఇంకోటి మెయిన్గా ఇది దేనికి బూస్ట్ ఇస్తుందంటే మేక్ ఇన్ ఇండియా. ఎందుకంటే టోటల్ మనకి మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ నుంచి మీకు అంతా తెలుసు. దీనివల్ల మనకేంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా కొంచెం మీకు ఐడియా ఉంది కాబట్టి దీని మీద పెద్దగా నేను ఫోకస్ చేయట్లేదు. సో ఇండైరెక్ట్గా మనకేంటంటే ఇది మన మేక్ ఇండియా ప్రోగ్రామ్, అలాగే దీని రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి బూస్ట్ ఇస్తాయి అన్నమాట. అయితే ఇంకో క్వశ్చన్ ఫ్యాక్చువల్గా అడగచ్చు, 2016 ర్యాంకింగ్ ఆఫ్ ఎల్పిఐలో ఏది టాప్ చేసిందని. సో దానికి ఆన్సర్ ఏంటి, జర్మనీ. సో ఈ పర్టికులర్ టాపిక్లో మనం ఫోకస్ చేయాల్సింది అంటే ర్యాంకింగ్ ఒకటి 35th, అలాగే ఎల్పి ఇండెక్స్ అంటే ఏంటి, దాని తర్వాత అడ్వాంటేజ్ ఏంటి, మనకి ఇండియాకి హెల్ప్ ఎలా అవుతుంది, అలాగే ఏ కంట్రీకి టాప్ పొజిషన్ వచ్చింది ఎల్పిఐలో. సో ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్న ఫోకస్ ఏరియాస్. నెక్స్ట్ చూసుకుంటే మన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి, ఇంటర్నేషనల్ సోలార్ ఏరియన్స్. ఇది ఎక్స్క్యూజ్ మీ, ఇది ఎక్కడ మనకి లాంచ్ చేశారంటే ప్యారిస్ కాన్ఫరెన్స్ అయింది కదా మనకి, అప్పుడు లాంచ్ చేయడం జరిగింది బై ఇండియా అండ్ ఫ్రాన్స్. అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ప్యారిస్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ అనమాట. సో ఇక్కడ ఇండియా అండ్ ఫ్రాన్స్ రెండు కలిసి లాంచ్ చేసినాయి మనకి ఇంటర్నేషనల్ సోలార్ ఏరియాస్. అయితే ఇది ఎప్పుడు లాంచ్ చేసినట్టు మీకు చెప్పాను ఆల్రెడీ, ఏపీపీఎస్సీ తరకు టెండెన్సీ ఎలా ఉంటుంది, డేట్ అండ్ ఇయర్ అని. సో ఇక్కడ మన ఫోకస్ ఏరియా ఏంటి, November 30th, 2015. సో వీటి మీద మనం ఇలాంటి వాటి మీద మనం దృష్టి పెట్టాలి. అండ్ టోటల్ దీంట్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే టోటల్ 121 కంట్రీస్ అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి. అండ్ దట్ ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు చూసుకుంటే ఇవి ఇండియా అండ్ ఫ్రాన్స్ కూడా లీడ్ చేస్తున్నాయి మొత్తం ఈ 120 కంట్రీస్, అంటే టోటల్ ఇంటర్నేషనల్ సోలార్ ఏరియాస్ తరక మెయిన్ బేస్ని. నెక్స్ట్ ఇక్కడ ఇంకో 2 కీ పాయింట్స్ నేను చెప్పాలి. యాక్చువల్లీ నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ జనరల్గా ఏంటి వీటి తరక ఎయిమ్ ఏంటంటే కాస్ట్ కటింగ్ అనమాట. అంటే ఫినాన్స్ పరంగా కానీ టెక్నాలజీ పరంగా కానీ ఏవైతే సోలార్ పవర్ని అటు డిప్లాయ్ చేస్తున్నాయో వాటి తరక కాస్ట్ కటింగ్ మీద ఫోకస్ చేస్తున్నాయి. అలాగే ఏంటంటే ఇటు ఒక కంట్రీ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకుంటే మన కంట్రీ తరక నీడ్స్ని కూడా ఇవి ఐడెంటిఫై చేస్తాయి. అంటే అటు స్టోరేజ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అవి అడాప్ట్ చేసుకొని జనరేట్ చేసుకోవడం లాంటివి వీటి తరక మెయిన్ ఎయిమ్ అనమాట. అలాగే వీటి తరక ఇంటర్నేషనల్ సోలార్ ఏరియన్స్ ఇప్పుడు మనం ఎక్కడ పెట్టామంటే గుర్గావ్లో పెట్టాం. సో వీటి తరక మెయిన్ యాక్టివిటీస్ కూడా కొన్ని ఉన్నాయి, లైక్ ట్రైనింగ్ ఇవ్వడం, ఇన్సూరెన్స్ ఏమైనా బిల్ చేయడం, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా తీసుకురావడం, అలాగే అటు ఇష్యూస్ ఏమైనా వస్తే కోఆపరేషన్స్ లాంటివి ఉండడం, ఇలాంటివన్నీ కూడా వీటి తరక మెయిన్ యాక్టివిటీస్ అనమాట. అయితే ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఏంటంటే ఇటు చూస్తే ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అనేది గుర్గావ్ నుంచి ఫంక్షన్ అవుతుంది. అంటే ఇంటర్నేషనల్ సోలార్ ఏరియన్స్ ఏదైతుందో వీటి తరక ఫంక్షన్ అనేది ఎక్కడి నుంచి జరుగుతుందంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ గుర్గావ్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. జస్ట్ సింపుల్గా చెప్పాలంటే నైస్ అని పెట్టుకోండి, నైస్ గుర్గావ్. సో ఇలాగైనా మనకి సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇది ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఇంటర్నేషనల్ అండ్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అనేది హెడ్ క్వార్టర్స్ అనేవి ఇండియాలో ఉన్నాయన్నమాట. దట్ టు యునైటెడ్ నేషన్స్ అనేది స్ట్రాటజిక్ పార్ట్నర్గా. సో ఇది మనకి మెయిన్ ఫోకస్ ఏరియా ఐఎస్ఏ గురించి. ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఏంటి అటు ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పరంగా మనకి హెడ్ క్వార్టర్స్ అనేవి మనకి ఇండియాలో ఉంటూ యుఎన్ అనేది అంటే యునైటెడ్ నేషన్స్ అనేది స్ట్రాటజిక్ పార్ట్నర్గా ఉంటుందన్నమాట.
అండ్ దట్ టు మనకేంటే ఫస్ట్ ఐఎస్ఏ సమిట్ అంటే ఇంటర్నేషనల్ సోలార్ ఎనర్జీ సమిట్ అనేది ఎప్పుడు అవుతుందంటే న్యూఢిల్లీలో ఎప్పుడంటే ఫిబ్రవరి 2017 నెక్స్ట్ మంత్ మనకి అవుతుంది. అలాగే ఏప్రిల్ 2016లో మనకి ఏమైందంటే ఇంటర్నేషనల్ సోలార్ ఎలయన్స్ అనేది మనకి పార్ట్నర్షిప్ వచ్చింది ఎవరితో, యుఎన్డిపిస్ ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్ ఆన్ సోలార్ ఎనర్జీ. సో ఈ రెండు కూడా మనకి పార్ట్నర్షిప్ అనేది అయినాయి ఎప్పుడంటే ఏప్రిల్ 2016లో. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంపార్టెంట్ బరాక్ 8. బరాక్ 8 అనేది జస్ట్ మీకు చెప్పాలంటే ఇది ఒక లో రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. సో అదే ఇక్కడ మెన్షన్ చేసిన షార్ట్లో సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఇది ఎవరు డెవలప్ చేశారంటే ఇండియా అండ్ ఇజ్రాయెల్. ఇక్కడ ఇంకా మనకి చూసుకోవాలంటే ఇక్కడ ఇజ్రాయలీ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అండ్ డిఆర్డిఓ కలిసి వీటిని డెవలప్ చేయడం జరిగింది. అయితే ఇది ఎక్కడ టెస్ట్ ఫైర్ చేశారంటే మనకి చాందీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ అండ్ దీని స్ట్రైక్ రేంజ్ చూసుకుంటే ఎంత ఉందంటే 70 కిలోమీటర్స్. అయితే దీని తాలూకా మెయిన్ పర్పస్ అండ్ మెయిన్ అడ్వాంటేజ్ అంటే ఇది ఎలాంటి ఎయిర్ పౌండ్ థ్రెట్ ఉన్నా సరే అది డిఫెండ్ చేయడానికి మనకి అవకాశం ఉంది. అలాగే ఏవైనా సూపర్సోనిక్ ఎయిర్క్రాఫ్ట్స్ కానీ మిసైల్స్ ఉన్నా సరే వాటిని ఇంటర్సెప్ట్ చేయడానికి దీనికి ఉన్న పవర్ ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఇంటర్సెప్షన్ రేంజ్ కూడా మీకు ఎంత ఇచ్చారు, స్ట్రైక్ రేంజ్ మీకు చెప్పాను 70 కిలోమీటర్స్ అని. అయితే ఇది ఎక్స్టెండ్ చేస్తూ 100 కిలోమీటర్స్ రేంజ్ సిస్టమ్ దాకా తీసుకెళ్తున్నారు థర్స్డేనే. అయితే ఇది మెయిన్గా ఇది గ్రౌండ్ బేస్ అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ఫిబ్రవరి 2009 10,076 క్రోర్స్ వరకు ఐఎఫ్ పరంగా శాంక్షన్ అవ్వడం జరిగింది. సో సిమిలర్ ప్రాజెక్ట్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ లాంటివి. సో ఇదొక మెయిన్ కీ పాయింట్స్. ఇక్కడ మీరు చూసుకుంటే ఎలాగా ఇవి ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ని ఎలా ట్యాకిల్ చేస్తుంది, ఎలా డిఫెండ్ చేస్తుంది అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ నుంచి ఏంటి బరాక్ 8 తరకా ఇంటర్సెప్టర్ మిసైల్ అనే ఫ్లో అనేది కూడా ఎలా జరుగుతుంది అనమాట. సో ఇది మనకి ఇంపార్టెంట్ కీ పాయింట్స్ మనకి బరాక్ 8 నుంచి. సో ఇదేంటి మనకేంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ LRSAM అంటే లో రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఎవరు డెవలప్ చేశారంటే ఇండియా అండ్ ఇజ్రాయెల్. అంటే కంట్రీ పరంగా చూసుకుంటే ఇంకా ఫుల్ ఫ్లెజ్ చెప్పాలంటే మనకి ఏంటిది ఇజ్రాయలీ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అండ్ డిఆర్డిఓ. అండ్ దట్ దీని స్ట్రైక్ రేంజ్ ఏంటి 70 కిలోమీటర్స్. ఎక్కడ టెస్ట్ చేసిన చాందీపూర్. దీని తరక మెయిన్ పర్పస్ ఏంటి ఎలాంటి ఎయిర్ పౌండ్ థ్రెట్ ఉన్నా సరే వాటిని డిఫెండ్ చేయగలం. సో జస్ట్ ఏంటి జస్ట్ ఇమేజ్ చూసుకుంటే మనకి ఎయిర్ పౌండ్ థ్రెట్ని ఎలా ఈ బరాక్ 8 అనేది డిఫెండ్ చేస్తుందని మనకి తెలుస్తుంది అనమాట. సో ఇది మెయిన్గా బరాక్ 8 నుంచి కీ పాయింట్స్. నెక్స్ట్ ఏంటి తారసా. సో తారసా ఏంటంటే ఇండియన్ నేవీస్ వాటర్ జెట్ క్రాఫ్ట్. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇదేంటి మనకి తారసా ఇది ఒక వాటర్ జెట్ క్రాఫ్ట్ అనమాట, ఇండియన్ నేవీ డెవలప్ చేసింది. ఇది ఎప్పుడు లాంచ్ చేశారు, ఎక్కడ లాంచ్ చేశారంటే మనకి కోల్కతాలో బై ఇండియన్ నేవీ. అండ్ దీని తరక మెయిన్ పర్పస్ ఏంటి ఇది ఒక ఫైటర్ జెట్. అది కూడా వీటిని ఏమైనా మిషన్స్ ఉన్నా సరే లేకపోతే స్మగ్లింగ్ పోచింగ్ యాక్టివిటీస్ ఉన్నా సరే కోస్టల్ ఏరియాస్ వాటి మీద ఇవి అటాక్ చేయడానికి ఇవి యూస్ చేస్తారనమాట. అయితే దీని తరక నేమ్ తారసా పెట్టారు. ఇది ఎక్కడంటే మెయిన్గా చెప్పండి ఇది ఒక ప్లేస్ ఎక్కడ అంటే అండమాన్ నికోబార్ అండ్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో. సో ఇవి మనకి ఇంపార్టెంట్ కీ పాయింట్స్. అయితే మెయిన్గా ఇక్కడ చూసుకుంటే ఫైటర్ జెట్ ఎలా అంటే వీటిని అటాక్ చేస్తుంటే మిషన్స్ ఏమైనా అటాక్ చేయడానికి, అలాగే స్మగ్లింగ్ పోచింగ్ యాక్టివిటీస్ కి అగెనిస్ట్గా ఇవి కంట్రోల్ చేయడానికి కోస్టల్ ఏరియాస్లో వీటి తరక మెయిన్ పర్పస్ అనమాట. సో ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్. ఫస్ట్ అంటే మనకి తారసా ఈ సైన్స్ అండ్ టెక్ పరంగా ఉంది. బరాక్ 8 కూడా మన సైన్స్ అండ్ టెక్ పరంగా చూసాం. అలాగే ఇంటర్నేషనల్ సోలార్ ఎలయన్స్ చూసాం. అలాగే లాజిస్టిక్స్ ఇండెక్స్లో మన కంట్రీ తరక ఇంప్రూవ్మెంట్ అండ్ అలాగే మనకున్న అడ్వాంటేజ్ అని మీకు జస్ట్ ఐడియా ఇచ్చాను. నెక్స్ట్ ఏంటి మనకి ఇండియా సోలార్ ప్రాజెక్ట్స్లో మనకి వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ ఎంతవరకు ఉందని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇవి మెయిన్ 5 టాపిక్స్ మనకి ప్రెజెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో జస్ట్ ఇవి రివైజ్ చేయడానికి సైట్ సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ మీకు దీనికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేయడం వాటికి మీరు ఆన్సర్ చేయొచ్చు. అంటే మీ పర్ఫార్మెన్స్ అంటే మీ ప్రిపరేషన్ ఎంతవరకు స్ట్రాంగ్ ఉన్నారని మనకి తెలుస్తుంది దానివల్ల. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ IAS APPS TSP Structures. Thank you.